ఎవడైనా సరే బాగాలేదు, సినిమా బాగాలేదు అనుకున్నవాడు ఎవడో కూడా సినిమా చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పడింది మార్నింగ్ షో 4 o'clock ఒక షో పడింది, ఇప్పుడు షో రెడీగా ఉంది. అంతేగాని మేము చూసిన వాళ్ళని చెప్తున్నాం, చాలా అంటే చాలా బాగుంది. చూడని వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు, ఆ పిచ్చి వేషాలు వేసే పనికిమాలిన మాటలు విని సినిమాని మట్టికి చూడకుండా ఉండొద్దు. అందరికి కూడా నచ్చే సినిమా, అందరికి కూడా చాలా మెచ్చుకునే సినిమా. అంత మంచిగా యాక్ట్ చేశాడు రామ్ చరణ్ గారు, శంకర్ గారు అంత మంచిగా డైరెక్షన్ చేశారు. సోషల్ ఇష్యూస్ మీద ఏదైనా సరే పాయింట్ తెలుసుకోవాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక కైండ్ ఆఫ్ పీపుల్స్కి మట్టికి పిచ్చగా నచ్చుద్ది. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కడు కూడా ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లేకపోతే లవ్ స్టోరీస్ ఏదో నడిస్తే చూస్తున్నారు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్టుతో వచ్చే సినిమాల మట్టికి ఎంకరేజ్ చేయడానికి జనాలు అస్సలు ముందుకు రావట్లా. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు కనీసం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ మట్టికి చేయొద్దు, సినిమాని నెగిటివ్ చేయొద్దని పదే చెప్తున్నా. చాలామంది ఈ రోజున నేను చూసుకుంటే, ఇప్పుడు నువ్వు ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిపోయి సినిమాకి, నాకు ఈ సినిమాలో ఇది కనబడలేదు, నాకు అది కనబడలేదంటే నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయడమే తప్పు. ఫస్ట్ అర్థమైందా? ఒక సినిమాటిక్ బ్రెయిన్తో వెళ్ళాలి, ఒక సినిమాని చూడాలని ఒక ఆతృతతో వెళ్ళాలి. మన మంచి డైరెక్టర్ గారు తీసాడు శంకర్ గారు, ఆయన మార్క్ ఎంతవరకు వచ్చింది? భారతీయుడు 2లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఈ సినిమాతో ఏమన్నా సక్సెస్ అయ్యాడా? మార్క్ ఏమైనా పడిందా మళ్ళీ శంకర్దే? ఇలాంటి కోణాల్లో చూసే వాళ్ళకి మటుకు అద్భుతమైన సినిమా. నిజంగా శంకర్ గారు మార్క్ ఖచ్చితంగా పడింది. చాలా అంటే చాలా బాగుంది. జూనియర్ చరణ్ కానీ సీనియర్ చరణ్ కానీ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆ పొలిటికల్ డ్రామా అంతా కూడా ఎస్జే సూర్యకి చరణ్ గారికి మధ్య జరిగే సన్నివేశాలు అయితే అద్భుతం, గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం కూడా థియేటర్లో అసలు వేళ్ళలేకుండా ఉండరు. అంత మంచి డైలాగ్ సెన్స్ అయితే శంకర్ గారు చరణ్ గారికి ఇచ్చారు. చాలా అద్భుతమైన సినిమా. దీన్ని మటుకు పొల్యూట్ చేయొద్దని మరీ కోరుకుంటున్నాను.